హృదయాల్లో చూసేటేమో ఆయన ఎదుట మన హృదయము ఎంత పవిత్రంగా యథార్థంగా ఉంటుందో దానిని బట్టి మనల్ని ఆశీర్వదించేదేమో. మరొకసారి మనం గమనించాలి, ప్రతి ఆశీర్వాదం, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం విధేయత అనే కండిషన్కు లోబడి ఉన్నది. మనం ఎంతగా విధేయులం అవుతామో అంతగా ఆశీర్వాదాలను కూర్చున్నటువంటి నిశ్చయత మనకు కలుగుతుంది. విధేయులు అయినప్పటికీ మాకు ఆశీర్వాదాలు కలగడం లేదు అనేది మన కంప్లైంట్ అయితే మన విధేయతల గురించి పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. నేను దేవునికి ఎంతగానో విధేయుడిని, నేను ఎంతగానో విధేయురాలని, అయినా దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన మాటలను బట్టి నేను తూచా తప్పక పాటిస్తూ ఉన్నాను, అయినా నన్ను దేవుడు ఆశీర్వదించడం లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి మనం సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకు కనీసం. సరే, ఇంత గురించి మనం మాట్లాడుకున్నట్లుగా, ధ్యానం చేసినట్లుగా సంఘాల్లో కొన్ని సంఘాల్లో మనం చూస్తుంటాం, ఆ సంఘంలో పాటలు బాగుంటాయి, ఫలానా సంఘంలో మ్యూజిక్ బాగుంటుంది, ఆ సంఘంలో పాస్టర్ గారి వేషం బాగుంటుంది, ఈ సంఘంలో ఇలాగుంటుంది, ఈ సంఘంలో ఎక్కువ మంది పోతారు అందుకే పోతాము. ఇలాగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కారణాన్ని బయట పోయేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూత్ను ఆకర్షించడం కోసం చర్చెస్ కూడా ఆల్మోస్ట్ లైక్ పార్టీస్ లాగా అయిపోతున్నాయి. డీజే బాక్సెస్ పెట్టి ఆ పాటలు కూడా ఒకలాగా, అది ఎవరికి అర్థం కాదు, వినే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. పాట సౌండ్ కొడుతుంటారు, కొంతమంది ఎగురుతుంటారు పూనకు వచ్చినట్టు. అప్పుడు ఏంటంటే అదొక ఎంజాయ్మెంట్, ఒక రిక్రియేషన్ లాగా హృదయపూర్వకంగా మనసుతో తెలుసుకొని నోటితో మనం హృదయపూర్వకంగా పాడే మాటలాగా ఉండట్లేదు. రకరకాల లైట్స్ మన యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే విధంగా చంపి డిస్కో లైట్లు వేసి చేస్తాం. దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే అవి కాదు. దేవుని మాటను వినడం, దానిని బట్టి ప్రవర్తించడం, నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. అలా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అనంటే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తులు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తులు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమలందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పంటను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారి యొక్క పెరిగి వేయబడనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదంలో ప్రధానమైన అంశం ఏమిటంటే మరలా పూర్వపు రీతిగా నేను చేస్తాను, యథావిధిగా నేను చేస్తాను, పూర్వం ఉన్నట్లుగా నేను చేస్తాను, చెయ్యగలను. అది దేవుని యొక్క సామర్థ్యం. ఇలా జరిగించు యెహోవా వాక్కు ఇదే అని రాయబడి ఉన్నది. అది స్టాంప్. అన్ని అయిపోయిన తర్వాత
ఆ వ్యక్తికి ఉన్న హోదాను బట్టి ఒక స్టాంప్ వేసి సైన్ పెట్టారంటే కొన్ని పనులు అయిపోతాయి. అలాగే దేవుని వాక్యంలో మనం ఈ మాటను చూసినప్పుడు అది చాలా పవర్ఫుల్ వర్డ్ అన్నమాట. ఇలా జరిగించు, యెహోవా వాక్కు ఇదే అని ఇక్కడ సీల్ సంతకం. ఎవరైతే ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయనకు హృదయపూర్వకంగా లోబడతారో అట్టి వారి విషయంలో ప్రభు ముఖ్యంగా వాస్తవానికి ఇది ఇశ్రాయేలును గుర్చినటువంటి ఒక ప్రవచనం. తిరిగి వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మరలా వారిని ఎలాగో ఆశీర్వదిస్తాడో అనేటువంటి ఆశీర్వాద విధానం ఇక్కడ రాయబడుతుంది. మిలీనియం రైల్ అని యాక్చువల్గా 1000 ఏళ్ల పరిపాలనలో వారి కోసం ఎటువంటి ఆశీర్వాదం రాబోతున్నదో. కానీ దేవుని బిడ్డలమైన మనము, ఆయనకు సన్నిహితులుగా ఆరాధకులుగా ఉన్న మనము ఆయనకు నిజముగా లోబడుతూ, నిజముగా ఆయన ఆరాధిస్తూ, నిజముగా పరిపూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఆశీర్వదిస్తారు? మొదటి విషయం, మన స్తుతిని తిరిగి ఆయన పునరుద్ధరిస్తారు. ఎలాగా? పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి యెహోవా శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వ రీతిగా దాన్ని మరలా కట్టుతాను. మొదటిది ఏమిటంటే పడిపోయిన దావీదు గుడారం అంటే దేవుని యొక్క సేవలో, దేవుని సేవకు ఉపకరించేటువంటి ఆ మందిరము ఎలాంటి స్థితిలో ఉన్నదంటే పడిపోయిన స్థితిలో ఉన్నది. మందిరం ఉండొచ్చు కానీ మనుషులే రావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు యొక్క పడిపోయిన గుడారం నేను తిరిగి కడతాను, పూర్వపు రీతిగా నేను మరలా దాన్ని చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే పూర్వము జరుగుతున్న ఆత్మీయమైన ఆ పరిచర్య, ఆత్మీయమైనటువంటి ఆ క్రియలు అవన్నీ కూడా తిరిగి మళ్ళా ప్రారంభమయ్యేటట్టు చేస్తాడు. ముఖ్యంగా జనులు సంతోషముగా వచ్చేవాళ్ళు, జనులు స్తుతించేవాళ్ళు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించేవాళ్ళు. ఆ పడిపోయిన దావీదు గుడారాలను తిరిగి కడతానంటే ఆ ఆరాధనను మరలా ఉజ్జీవింపచేస్తాను, ఆ స్తుతులను మరలా ఉజ్జీవింపచేస్తాను, ఆ హృదయములను తిరిగి మరలా కడతాను, ఆ హృదయముల నిండుగా దేవునికి స్తోత్రములు చెప్పినట్లుగా నేను తిరిగి చేస్తాను అని దేవుని వాక్యంలో ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది మన యొక్క పరిచర్య దర్శనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. మూతపడిన సంఘాలను తిరిగి తెరిపించి వాటిని వాడుకోవడం, అంత మాత్రమే మూతపడిన హృదయాలు కూడా తెరవబడాలి. అది మన దర్శనం. చాలాసార్లు నిస్తేజం, ఆదివారం అయింది, చర్చికి పోవాలి, వచ్చాం, కూర్చున్నాం, ఏదో పాట పాడుతున్నారు, వింటున్నాం, దేవునికి స్తోత్రం చెప్పమన్నారు, స్తోత్రం చెప్పాం, ఏదో దేవుని సేవడు ఏదో మాట్లాడాడు, విన్నాం, ఆయన ఆమె అందరూ పొందాలన్నారు, పోయి వచ్చాం. ఏదో ఒక ప్రక్రియ వచ్చాం. ఈరోజు కొద్దిగా ఎక్కువ మంది వచ్చారు, లేదా కొంచెం తక్కువ మంది వచ్చారు. ఈరోజు ఏమో డల్గా ఉంది, ఈరోజు కొంచెం బాగుంది, అంతే, అయిపోయింది, వెళ్ళిపోయాం. దేవుని వాక్యం అంటున్నది కాదు. పడిపోయిన దావీదు గుడారము నేను తిరిగి మరలా కట్టేందును, దాని పూర్వ స్థితికి నేను మరలా తీసుకొని వస్తాను. ఆ సంఘంలో మనం కూడా అప్పుడప్పుడు చెప్తుంటాం, ఒకప్పుడు ఉండేది సంఘం, ఒకప్పుడు ఉండేది. దేవుని వాక్యం విషయాలిస్తుంది. ఆ వైభవం, ఆ పూర్వపు స్థితి రావాలి అంటే ఎలా వస్తుంది? ముందు మనము పూర్వస్థితికి రావాలి. సంఘం అనబడిన మనము పూర్వస్థితికి రావాలి. మన హృదయములు పడిపోయిన స్థితిలో ఉంటే అవి కట్టబడాలి. మన హృదయము జ్వలింప చేయబడాలి, మన హృదయము ఉజ్జీవింప చేయబడాలి, మన హృదయము మరలా ప్రభు కోసం అవి జ్వలింపబడాలి. అప్పుడు చర్చ పూర్వస్థితికి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదో చెప్పాను, హల్లెలూయా అంటే అర్థం ఏంటి?
ప్రభువును స్తుతించుడి. ఎలా స్తుతించాలి? అందుకే మనం అనుకున్నాం, వారి నోటితో ప్రేమను ఎంత కనబరుస్తారో, నోటితో కనబరుస్తారు కొంతమంది ప్రేమని. అలాగే దేవుని మహిమను కూడా నోటితో ఇస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటికీ చాలా సంఘాల్లో ఈ మాట అంటే నిజంగా అర్థం కూడా తెలియదు కొంతమందికి. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే ఏంటి అని ఎవరైనా అడిగామనుకో ఏం చెప్తారు? ఎవరన్నా అడుగుతారు, ఈ తెలుగు పదం కాదు, అమ్మ హల్లెలూయా అంటే ఏంటన్నాం అనుకో, హల్లెలూయా అంటే హల్లెలూయా అనే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి. ఇప్పుడు నేను ప్రభువుని స్తుతించుడి అన్నాను అనుకో, హల్లెలూయా అని. మీరు కూడా ఏమన్నారు? హల్లెలూయా అంటున్నారు. మీరు కూడా ప్రభువుని స్తుతించుడి అంటున్నారు. ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? చెప్పండి, ఎవరు స్తుతించాలి? నేను అన్నాను ప్రభువుని స్తుతించుడి అన్నాను, మీరు కూడా ప్రభువుని స్తుతించుడి అన్నారు. ఎవరు స్తుతించాలి? మన ఇద్దరుగా ఎవరు చెప్తున్నాం? హల్లెలూయా హల్లెలూయా. మనం ఒక చిన్న చేంజ్ చేసుకుందాం. అదేం చేంజ్ అంటే, హల్లెలూయా నేనంటే మీరు హల్లెలూయా అనండి కాదు అంటే తప్పులేదు, కానీ మీరనే హల్లెలూయాకి ఒక మీనింగ్, నేను హల్లెలూయాకి ఒక మీనింగ్ అనుకుందాం. ఎందుకంటే నేనేమో ప్రభువుని స్తుతించుడి అంటాను, నేను స్తుతిస్తున్నాను అనే విధంగా అనుకోండి మనసులో కనేసి. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాం. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఎవరైనా రాజకీయ నాయకుడు ఎలక్షన్లో నిలబడ్డాడు అనుకోండి, పలానా వారి నాయకత్వం అన్నారు అనుకో, ఎదుటివాళ్ళు కూడా పలానా వారి నాయకత్వం అన్నారు అనుకో, ఏంటి రిప్లై ఉండాలి. పలానా నాయకత్వం అంటే వర్దిల్లాలనో ఏదో ఒకటి అవతల అనాలి. అట్లా కాకుండా పలానా XYZ నాయకత్వం అనగానే అవతల వాళ్ళు కూడా XYZ నాయకత్వం అన్నారు అనుకో, దాని మీనింగ్ ఉంటుందా? ఉండదు. అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి హల్లెలూయా అంటారు, మీరు కూడా హల్లెలూయా. అప్పుడు ఏంటంటే మనం కొంచెం మన మీనింగ్ వేరే ఇన్నర్ మీనింగ్ ఒకటి పెట్టుకోదు. మనకు అలవాటు అయిపోయింది, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటే అలవాటు అయిపోయింది. దీన్ని ఇప్పుడు చేంజ్ చేసిన కాదు ఇది. అందుకని మన మీనింగ్ ఏంటంటే హల్లెలూయా అని నేను అన్నా, దేవుని స్తుతించుడి అన్నాను అనుకో, ఎస్ నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి స్తోత్రం అనే అందాం. అప్పుడు కొంచెం మీనింగ్ ఉంటుంది. ఓకే అంటే మనసులో మీనింగ్ పెట్టుకుంటాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, అలవాటైపోయిన పదాలు, అలవాటైపోయిన మాటలు, అలవాటైన స్తుతులు, అలవాటైనవి ఆయనకి ఇష్టం కానీ అవి అలవాటుగా వస్తాయి. అందులో నిజంగా మీనింగ్ ఉంటుంది. ప్రైజ్ అంటే దేవునికి వందనాలు బ్రదర్. మన మీనింగ్ ఏమనుకుంటాం? వందనాలు బ్రదర్ అని, దేవుని పేరున నీకు వందనాలు అని చెప్పేటువంటిది మన ఇన్నర్ మీనింగ్. ప్రైజ్ బ్రదర్. కొన్నిసార్లు ఆయా వ్యక్తులతో సరైన సంబంధం లేకపోయినా, సరైన సత్సంబంధం లేకపోయినా దేవుని మధ్యలో తీసుకొని వచ్చి మనిద్దరం దేవునికి స్తోత్రం చెబుదామనే క్రమంలో చెప్తాం. సరైన మళ్ళీ ఐక్యత ఉండదు. వాళ్ళతో వీళ్ళు పలుకుతారు, వీళ్ళతో వాళ్ళు పలుకుతారు, కానీ ప్రైజ్ లార్డ్ అని మాత్రం చేస్తాం. సరైన సత్సంబంధం లేకుండా కూడా ప్రైజ్ లార్డ్ అంటాం. ఉదాహరణకి మొన్న ఎలక్షన్ అప్పుడు చాలా గొడవ జరిగాయి మా ఊర్లో. ఒక ఆయన అభిమానించిన పార్టీ వైపు బాగా తిరిగాడు చురుగ్గా. కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన అందరికి కావాల్సిన వ్యక్తి. ఆయన ఎదురుపడితే ఏమంటారు? ప్రైజ్ లార్డ్ తమ్ముడు అంటాడు. నాకు మనసులో ఏమో వీడు మనవాడు అయ్యుండి వీడు పలానా పార్టీ వైపు తిరిగాడు, పలానా చేశాడు, మనసులో ఒక రకమైన ఫీల్. నేను కూడా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. అరే మనసులో వేరే భావం ఉంది, మనసు దూరంగా ఉంది, హృదయం పడిపోయే స్థితిలో ఉంది, నోటితో మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడు అంటున్నాడు, సంఘం మొట్టమొదటిగా హృదయంలో కట్టబడాలి. హృదయాల్లో కట్టబడిన వారందరూ కలిసి సంఘం అవ్వాలి.
మన హృదయంలో మనం దేవుని కొరకు స్థిరముగా ఉండాలి. మన హృదయంలో దేవుని కొరకు బలమైనటువంటి ఆ తీవ్రమైనటువంటి జ్వరణ కలిగిన వారు. అదే ప్రభు అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారమును నేను తిరిగి కట్టిస్తాను, పూర్వపు రీతిగా నేను దాన్ని మరలా చేస్తాను. పూర్వం ఎలాగైతే ఉండేదో, పూర్వం ఎలాంటి ప్రేమ, పూర్వం ఎలాంటి ఆత్మీయమైన స్థితి, పూర్వం ఎలాంటి స్థుతి వచ్చినదో ఆ స్థుతిని రెండింటిని నేను పునరుద్ధరిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పి దాని మీనింగ్ వేరే అనుకోండి. ప్రభువుని స్తుతించుడి అంటే నేను స్తుతిస్తున్నాను లేదని కూడా అదే అనుకోండి. హల్లెలూయా. మళ్ళీ క్యాచ్ చేస్తాను మనం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయము పడిపోయిన దావీదు గుడారము నేను తిరిగి కడతాను. అంటే మీ స్తుతి పునరుద్ధరించబడుతుంది. అదే వాస్తవానికి ఆశీర్వాదాలన్నిటికీ మూలం. అందుకే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు చెప్పాడు. ఇక్కడ నేను అది చేస్తాను ఇది చేస్తాను కానీ మొట్టమొదటి చెప్పేది తెలుసా, ముందు నా మందిర స్థితి మారాలి. ముందు మీ హృదయం అనే నా మందిరం మారాలి. మీ హృదయం నాతో తిరిగి కట్టబడాలి. మీరు నాతో సరిపడాలి. ఆ తర్వాత ఆశీర్వాదాలని మీకు నాకు మధ్య ఉన్న సంబంధం అది బలపడాలి. అప్పుడు మిగతాదండి. అందుకే స్టార్టింగ్ లో చెప్తున్నాడు, మీ హృదయములను నేను రెస్టోర్ చేస్తాను, తిరిగి కడతాను, పునరుద్ధరిస్తాను. తద్వారా స్తుతి మళ్ళా పెళ్ళొక్కుతుంది. కొన్నిసార్లు మనము బాగా దేవుడిని స్తుతిస్తూ ఉంటాం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడప్పుడు ప్రభువానికి స్తోత్రం. ఆ తర్వాత కొన్ని రోజులకి వాటి స్థానంలో వేరే పదాలు వచ్చేస్తాయి. గుర్తొచ్చినప్పుడు అయ్యో ఒకప్పుడు నేను స్తుతించేదాన్ని అనుకున్నప్పుడు, అయ్యా నేను నిన్ను స్తుతించలేకపోయానయ్యా, అయ్యా నేను కనపరచలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా ఏడుపులు చేస్తాను. అంటే పునరుద్ధరణతో వచ్చేటువంటి రియాక్షన్స్ దుఃఖం, ప్రాయశ్చిత్తం, హృదయంలో వేదన వస్తాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్కసారి మళ్ళీ హృదయం బదలాలి, ఒక్కసారి మళ్ళీ హృదయం విరిగిపోవాలి, ఒక్కసారి మళ్ళీ హృదయం నలగొట్టబడాలి. ఆ పూర్వం ఉన్నటువంటి దీన స్థితి, ఆ పూర్వం ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం మళ్ళీ ఒక్కసారి పునరుద్ధరించబడాలి. మళ్ళా తాజాగా ప్రభువుని స్తుతించాలి, తాజాగా ప్రభువుని వేడుకొనాలి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అప్పుడు ఏమవుతుందంటే పూర్వపు రీతిగా దానిని మరలా కట్టను. ముందు ఏముంది ఉండాలి, పడిపోయిన గుడారము కట్టాలి, ఆ తర్వాత పూర్వపు రీతిగా దాన్ని మార్చాలి. మన హృదయ స్థితి, మన జీవితము ముందు ప్రభువులో స్థిరపడితే అప్పుడు మనము కోల్పోయిన సమస్తమును ప్రభు తిరిగి సమకూర్చున్నాడు. లిటరల్ గా దేవుని వాక్యం ఈ విషయంలో మన పట్ల జరిగించగలదు. మనం నష్టపోయామా? మనం రకరకాల స్థితులలో కూరుకుపోయి చిక్కుబడిపోయి ఉన్నామా? రకరకాలైనటువంటి రోగముల చేత బాధింపబడుతున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, పడిపోయిన నీ హృదయ స్థితిని తిరిగి కట్టు, నేను నిన్ను మరలా బాగు చేస్తాను. సమర్థుడైన దేవుడు ఆయన సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయటకు సమర్థుడు ఆయన, మరలా నిర్మించడానికి సమర్థుడు ఆయన. అయితే అంటున్నాడు, అలా నిర్మించబడడానికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ముందు నీ హృదయము మారాలి. నీ హృదయంలో ఉన్న పూర్వస్థితి కనుక మరలా అది కనుక చక్కబడితే, ఆ పూర్వ హృదయంలో ఉన్న ఆ స్తుతి, ఆ తీవ్రమైనటువంటి ఆ సత్సంబంధము, దేవునితో అన్యోన్యముల సంబంధము కనుక స్థిరపడితే మిగతా విషయాల్లో దేవుడు గొప్ప మార్పులు చేయగలడు. మొదటిది స్తుతి, రెండవది పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. అంటే ఆ పూర్వము దావీదు మందిరము, దావీదు ఆ మందిర విశేషం అనగా అది వాస్తవానికి సొలొమోను కట్టించిన మందిరమే కావచ్చు, కానీ దావీదు హృదయంలో పుట్టింది ఆ ఆలోచన. అందుకనే దేవుడు దాన్ని దావీదు గుడారం అన్నాడు.
అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్వము ఎంత వైభవంతో ఉండిందో ఆ తర్వాత రాజులు రకరకాలుగా దాడులు చేసి కొంత ఆక్రమించి రకరకాలుగా చేశారు. దేవుని వాక్యం అంటుంది, ఆ ప్రాపర్టీ, ఆ యొక్క ఆస్తి, ఆ స్వాస్థ్యం ఏదైతే ఉండిందో దాని మొత్తాన్ని తిరిగి పూర్వం ఉన్నటువంటి రీతిగా నేను దాన్ని సమకూర్చునై ఉన్నాను. మీ స్తుతిని నేను మరలా సమకూర్చుతాను, అనగా మరలా పునరుద్ధరిస్తాను. మీ స్వాస్థ్యాన్ని నేను సమకూర్చబోతున్నాను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, పూర్వపు స్థితి ఏదో ఒకటి వస్తే చాలు అనుకుంటాం. పూర్వపు స్థితి వచ్చినా రాకపోయినా దేవుని వాక్యం సెలవిస్తున్నాను, పూర్వపు యథార్థ స్థితి, యథావిధిగా ఉన్న స్థితిని నేను తిరిగి సమకూర్చబోతున్నాను. దేవుని వాక్యములో నుండి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. స్తుతి తిరిగి పునరుద్ధరించబడితే మన స్వాస్థ్యం కూడా, మన స్వస్థత కూడా పునరుద్ధరించబడడానికి ఒక మార్గం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం గమనిస్తే 13వ వచనంలో, రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వత్తులు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తులు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసములు స్రవించును, కొండలన్నీ రసధారులను. ఇదే యెహోవా వాక్కు. కొండలన్నీ రసధారులను. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రాంతంలో ఎత్తు పొలాల్లో, ఎత్తులుగా ఉన్నటువంటి స్థలాల్లో ద్రాక్ష పంటలు వేసేవారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సౌభాగ్యం, మీ యొక్క దినదినాభివృద్ధి ఎలా ఉంటుందంటే, మీరు విత్తి కోసే లోపల మళ్ళీ పంట వచ్చేస్తుంది. పంట కోసే లోపల పంట వచ్చేస్తుంది. నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ పంట వచ్చేది. అంత త్వరగా అభివృద్ధి చెందేటువంటి ఆ ఆశీర్వాదకరమైన సౌభాగ్యవంతమైన స్థితిని, ఆ భాగ్యమును నేను మళ్ళా మీకు రెస్టోర్ చేస్తానంటు. ఒక్కొక్కసారి మనకి ఆ అనుభవాలు ఉంటాయి. గతంలో ఏ బిజినెస్ చేసినా, ఏ ప్రయత్నం చేసినా చాలా సక్సెస్ అయ్యేవాడిని, చాలా సక్సెస్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే అన్ని పోతున్నాయి. ఏది చేసినా మాకే వ్యతిరేకం అనేవాళ్ళు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం విషయాన్ని మొదట నీ హృదయం కట్టబడితే, మొదట నీ హృదయంలో లేచి నిలబడితే, మొదట నీ హృదయంలో ఉన్న తీవ్రమైన ఆ స్తుతిని నీవు తిరిగి పునరుద్ధరిస్తే, ఇదిగో నీ స్వాస్థ్యము తిరిగి వస్తుంది, నీ సౌభాగ్యము తిరిగి వస్తుంది. 4వ విషయం ఏంటంటే 14వ వచనం, మరియు శ్రమనందుచున్న నా జనులను ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు లేని వాటి పండ్లను తిందురు, వేసి వాటి పండ్లను తిందురు. వనములు వేసి పండ్లను తిందురు. ప్రజలను గురించి దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు. ఇదిగో బాధలలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, శేషించిన వారిలో నీ వారిని నేను తిరిగి సమకూర్చబోతూ ఉన్నాను. హల్లెలూయా. కన్ఫ్యూజన్ చేసింది. హల్లెలూయా అంటే ఏమవుతుందో అని అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్పానంటే దాని మీనింగ్ చెప్పాను. తద్వారా మీరు ఇప్పుడు మన ప్రైజ్లాడ్ అంటే మీనింగ్ లేదు. వాస్తవానికి ఎవరైనా బ్రదర్ ఉన్నారు, ప్రైజ్లాడ్ బ్రదర్ అంటే మీనింగ్ చెప్పండి నాకు. ప్రైజ్లాడ్ బ్రదర్ అంటే దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. ప్రైజ్లాడ్ బ్రదర్ అంటే మన మీనింగ్, ఇన్నర్ మీనింగ్ ఏంటంటే వందనాలు అని ప్రభు పేరును వందనాలు చెప్తున్నట్లు మనం అనుకుంటున్నాం. అలాగే హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అని నేను అంటుంటే మీరు ఎలాగంటున్నారు? నేను కూడా దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక అనుకున్నాం. ఓకే, ప్రభుని స్తుతించుడి అనే దానికి అది ఏదో నేను చెప్పినట్టుగా, మనం చెప్పినట్టుగా కాకుండా ఒక మాట సామూహికంగా అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్తే మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, నీ శేషించిన జనులు, నీ శ్రమ పడుతున్న వారు, నీ బాధలలో ఉన్న నీ బంధువులు, నీ అయిపోయిన వారు అందరూ తిరిగి సమకూర్చబడతారు. హల్లెలూయా. ఆ లిస్టులో నీవున్నా సరే, ఆ శ్రమలో నీవున్నా సరే, ఆ కష్టంలో నీవున్నా సరే, నీవు తిరిగి ఉద్ధరించబడతావు.
తిరిగి నీవు సహాయం పొందుకుంటావు. తిరిగి నీ బాధ నుంచి విముక్తి పొందిన సంపూర్ణ విమోచన నీవు అనుభవిస్తావు. ముందుగా నీ హృదయం కట్టబడాలి. ముందుగా నీవు ఆయనతో సరిపడాలి. ముందుగా నీవు ఆయనను హత్తుకోవాలి. ముందుగా నీవు ఆయన చేపట్టుకుని ఆయన కొరకు లేచి నిలబడాలి. ఆయన కొరకు నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టాలన్న ఆశ నీకు. అలా మనం పడిపోయిన స్థితిలో మన హృదయం కట్టబడితే మన పూర్వపు స్థితి, పూర్వపు సౌభాగ్యం, పూర్వం ఉన్నట్లుగా మన ప్రజలు సంతోషంగా ఉంటారు. శ్రమలో ఉన్నవారు నేను చెరలో నుండి విడిపితును అంటున్నాడు. మీ చెర తొలగిపోతుంది, మీ శ్రమ తొలగిపోతుంది. దేవుడు అలాగే చేస్తాడట. చివరి మాట ఏమిటంటే, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి మీద పెరిగి వేయబడనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరి ఆశీర్వాదం ఏంటంటే శాశ్వతముగా పునరుద్ధరిస్తా. ఇక మీదట మరలా పెరిగి వేయబడకుండా, ఇక మీదట మరలా డిస్టర్బ్ కాకుండా, ఇక మీదట మరలా చెరపట్టబడకుండా నేను శాశ్వతముగా పునరుద్ధరించబోతున్నాను. ఈరోజు మనం ఒక థీమ్ చూస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని బిడలముగా మనకు ఒక తీర్మానం ఉండాలి. ఆయన కృపల గురించి, ఆయన న్యాయాన్ని గురించి మనం గానం చేసేవారుగా, ఆయన వలె యథార్థ హృదయముగా మన కళ్ళు ఎదుట ఎటువంటి దుష్కార్యములను ఉంచుకొని వారముగా మనం ఉంటూ చెడుతనమును చెడు చేసే వారిని దూరం పెట్టినప్పుడు, ఆయన మాదిరిని పాటించడానికి ప్రయాసపడుతున్నప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు. ఎలా ఉండాలి మనం అంటే దావీదు వలె ఉండాలి. అంతేకాని సంఘములకు వస్తూ ఉన్నప్పుడు రావలసినట్లుగా వస్తూ, కనబడవలసిన విధంగా కనబడుతూ, హృదయంలో మరొక మాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఒబే చేయకపోతే, ఆయన లోబడకపోతే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదం రావాలి అంటే, పూర్వస్థితి రావాలి అంటే, పూర్వస్థితి మళ్ళా కట్టబడాలి అంటే మొదటిగా నీ హృదయము కట్టబడాలి. నీ హృదయము కట్టబడినప్పుడు నీ పూర్వపు స్వాస్థ్యము, నీ ఆస్తి నీకు తిరిగి వస్తుంది అంటూ ఉన్నాడు. నీ జనులు నీకు తిరిగి వారి యథాస్థితిలో బాగుపడతారు అంటూ ఉన్నారు. నీ యొక్క సౌభాగ్యము నీకు తిరిగి వస్తుంది అంటున్నాడు. అది కూడా శాశ్వతముగా నీకు సమకూర్చబడుతుంది అంటున్నాడు. మరలా డిస్టర్బ్ కాకుండా ఒక శాశ్వతమైన ప్రాతిపదికన నిన్ను బాగు చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే హృదయంలో కట్టబడాలి. మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయన హస్తగతం చేయాలి. ఆయనకు అనుకూలముగా, ఆయన ఇష్టకరముగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన మనల్ని కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. పడిపోయి మన హృదయ స్థితిని తిరిగి కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనము సంపూర్ణంగా ఆయనకు లోబడడానికి సిద్ధంగా ఉన్నాము. అలా ఉంటే క్రింద పేర్కొనబడినటువంటి మన స్థితి తిరిగి సమకూర్చబడుతుంది. మన సౌభాగ్యం మనకు సమకూర్చబడుతుంది. శ్రమలో ఉన్న మనము కూడా తిరిగి ఉద్ధరించబడతాం. అంత మాత్రమే కాదు, శాశ్వతముగా ఉద్ధరించబడతాం. ఇటువంటి గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మనం ఆయనతో సహకరిద్దాం, మన హృదయములను కట్టుకుందాం, ఆయన చేతుల్లో ఒదిగిపోదాం, ఆయనకు అనుకూలంగా మారిపోదాం. ఆయన మనకు అనుకూలమైన ప్రతి దానిని, మన హృదయ వాంఛను, మనోవాంఛను ఆయన దృష్టించి కనికరించి సిద్ధింపజేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.